రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విఫలమైందని, ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్దాల ప్రచారం చేశారని, ఇక్కడ అమలు చేయని హామీలన్నీ అమలు చేసినామని చెప్పారని, వరంగల్ డిక్లరేషన్ ఏమైంది, అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండా ఇవాళ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ భర్త శేఖర్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించారు నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నిన్న సాయంత్రం ఓ దుండగుడి చేతిలో గాయపడ్డ శేఖర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో విఘాతం కలిగిందని, నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ఓ మేయర్ స్థాయి అధికారి భర్త పైన దాడి చేయడం అత్యంత దారుణమన్నారు. నిజామాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా పునరావృతం కాలేదని, ఈ కేసు వెనుక పూర్వపరాలు పోలీసులు పరిశీలించి కేసును ముమ్మరం చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. లగచర్ల బాధిత కుటుంబాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే లగచర్ల బాధితులను ఆదుకోవాలని, వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు గిరిజనులు, బీఆర్ఎస్ నాయకులు.